మన పూర్వీకులు ఫ్యూచర్ ని గెస్ చేస్తారా, లేదా ఇది కోఇన్సిడెన్సా, లేదా రహస్య శక్తి ఏమైనా ఉందా? ఎందుకంటే దశావతారాలు వెనుక ఉన్న సైన్స్ అండ్ లాజిక్స్ తెలిసే మన హిందూ మతం ఇంత గొప్పదా అనిపిస్తుంది. ఫస్ట్ మన భూమి మీద జీవం మొదలైంది దేంట్లో అంటే సముద్రంలోనే. మన వరల్డ్ లో మొత్తం ఫస్ట్ 80% మొత్తం వాటరే ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా జీవం పుట్టింది ఏది? చేప. మీకు తెలుసు దశావతారంలో ఫస్ట్ ఏంది? చేప. నెక్స్ట్ టాటాయిస్, అదే కూర్మ అవతారం. అంటే నీటిలో నుంచి జీవం భూమి మీదకి వచ్చింది, అది దేని ద్వారా? టాటాయిస్. ఇప్పుడు మూడోది వరాహ అవతారం, నీటి నుంచి వదిలేసి భూమి మీదనే బతికే జీవి. నాలుగోది నరసింహ అవతారం. నరసింహ అవతారం సగం మనిషి సగం జంతువు. సగం మనిషి సగం జంతువు ఏందో తెలుసు మీ. ఫిఫ్త్ వామన అవతారం, వీళ్ళు పొట్టి ఉంటారు, వీళ్ళే ఫస్ట్ ఈ భూమి మీద పుట్టింది. సిక్స్త్ అవతారం పరశురామ అవతారం, ఈయన చేతులు ఎప్పుడు గొడ్డలు ఉంటది. అంటే మనం జంతువులను అటాక్ చేసేటప్పుడు ఆ గొడ్డలతోనే వాడుతున్నాం. అప్పుడు సెవెంత్ అవతారం రామావతారం, ఇప్పుడు మనం గొడ్డలతోనే వేటాడడం ఎట్లా నేర్చుకున్నాం. ఇక్కడ మనం దూరం నుంచి లేపి వేటాడగలుగుతాం, అంటే మెల్లమెల్ల ఎవల్యూషన్ అవుతుంది. నైన్త్ది కృష్ణావతారం, అంటే ప్యూర్ గా ఇంటెలిజెన్స్ వచ్చేసింది మనకి. ఇక గొడ్డలతో పని లేదు, బాణాలతో పని లేదు. చూసారా, వీటి గురించి చెప్తేనే మీకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మన పుట్టుక ఎట్లా పుట్టిందో సైన్స్ కూడా చెప్పలేదు, కానీ మన పురాణంలో చెప్పినారు. దానికి మోహన్ రక్షిత